అందరికీ నమస్కారం. కాలాతీతమైంది అర్థమవుతోంది, కానీ లెజెండ్ బర్త్డే ఇవాళ. సో మన గొంతు ఆగకూడదు, మన మనసు ఆగకూడదు, ఎక్కడికి పయనం చేయకూడదు. ఖచ్చితంగా హ్యాపీ బర్త్డే సిబిఎన్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై బాబు, జై బాబు. ఇది కదా we are with CBN, we are with CBN sir. Thank you. ఒక చిన్న మాట చెప్తానండి, చిన్న మాట. చంద్రబాబు నాయుడు గారి గురించి పెద్దలందరూ మాట్లాడారు. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ, స్టేజ్ ముందున్నటువంటి పెద్దలందరూ, అందరికీ నా నమస్కారాలు. అందరూ మాట్లాడారు. నేను చాలా క్రిస్ప్గా రెండు వాక్యాల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. కష్టమే కానీ ప్రయత్నిస్తాను. ద మ్యాన్ హూ సాట్ టుమారో, రేపటిని చూసినటువంటి వ్యక్తి, ఆ రేపటిని ఇవాళ బిల్డ్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అందరూ కూడా ఛాలెంజెస్ చూశారు, సంక్షోభాలు చూశారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ బ్లూ ప్రింట్స్ చూశారు. సంక్షోభంలో అవకాశాలను వెతుక్కున్నారు, అవకాశాలని ఖచ్చితంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు. అది చంద్రబాబు నాయుడు గారు. మొత్తం యావత్ ప్రపంచం కూడా కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా యావత్ ప్రపంచం ఒక్క క్షణం వెనుకంజ వేసినటువంటి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముందంజ వేశారు, ముందరికి వెళ్ళారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు బర్త్డే అని అంటే బర్త్డే ఆఫ్ ఎ లెజెండ్, 75 years ఆఫ్ అ మ్యాన్ హూ బిల్ట్ ది హిస్టరీ, ఇవన్నీ కాదండి. చంద్రబాబు నాయుడు గారి లైఫే ఒక హిస్టరీ. హీఈస్ అ లివింగ్ లెజెండ్. ఆ లివింగ్ లెజెండ్కి ఏం చేసి మనం రుణం తీర్చుకోవాలనేటువంటి దాని గురించి ఆలోచించాలి. ఎందుకనంటే ప్రజలే శ్వాసగా, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేటువంటి ఒక దార్శనికుడు. ఆలోచనలకి రెక్కలిచ్చి కార్యరూపం దాల్చి ఆ కార్యరూపాన్ని ప్రజలకి ఎక్కడికక్కడ అంటే ఆ రిజల్ట్స్ని అందించేటువంటి ఒక నాయకుడు, స్వాప్నికుడు, దార్శనికుడు. నాకు తెలుగు అంత బ్రహ్మాండంగా రాదు, కానీ వచ్చిన దాంట్లో కొంచెం కొంచెం పదాలు అయితే చెప్పగలుగుతున్నాను. అలానే ప్రజానాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు, తెలుగు ప్రజల ఊపిరి. ఈ మాట ఎందుకంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో లేకపోతే ఇంకే ఒక్క రాష్ట్రానికో ముఖ్యమంత్రిగా నేను భావించడం లేదు. అలా ఆయన్ని సీమితం చెయ్యాలని కూడా నేను భావించడం లేదండి. కేవలం తెలుగు ప్రజల ఊపిరే, ఆ ప్రజల్నే తన ఊపిరిగా భావించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మనందరి ఈ జనరేషన్లో ఆయనతో పాటు మనందరం ఉండడం, ఆయనతో పాటు మాలాంటి వాళ్ళని కలిసి పని చేయగలగడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం. నాకు తెలిసి క్లేమోర్ మైన్స్కి ఆయన భయపడలేదు, 95లో వచ్చినటువంటి సంక్షోభానికి ఆయన భయపడలేదు, 2023లో 52 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి జైల్లో ఆయన్ని పెట్టినా సరే ఆయన భయపడలేదు. He came back, I should say, with a bang. The comeback man of Indian politics, the comeback man of, I would say, the world politics, world renowned politician నారా చంద్రబాబు నాయుడు గారు. నేను మొన్న ఒక చిన్న అవార్డు, చంద్రబాబు నాయుడు గారితో ఉంటే మాకు అవార్డులే వస్తాయండి. వేరే పార్టీల్లో ఉండి వేరే నాయకులతో ఉంటే మాత్రం జైళ్ళ జీతాలు వస్తాయి. కానీ మాలాంటి వాళ్ళకైతే, ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకి, లేకపోతే ముందు ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు ఎవరికైనా సరే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక నాయకుడితో అసోసియేట్ అయితే అవార్డులే వస్తాయి, రివార్డులే వస్తాయి. అలా ఒక అవార్డు నాకు వచ్చినప్పుడు, అవార్డుని రిసీవ్ చేసుకోవడానికి నేను యుఎస్ వెళ్ళినప్పుడు కొంతమంది సెనేటర్స్ని కూడా అక్కడ నేను కలిసి జస్ట్ నార్మల్గా చెప్తాం కదా ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, ఇలా ఫలానా రాష్ట్రం నుంచి వచ్చామండి, ఫలానా పార్టీ నుంచి వచ్చాడు. ఓ, యు ఆర్ ఫ్రమ్ నాయుడుజీస్ పార్టీ. సో నాయుడు గారు అనేటువంటిది ఒక బ్రాండ్, చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని వాటి రోజున నిజంగా కూడా ఆ బ్రాండ్ని మేమందరం కూడా వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ బ్రాండ్ అనగానే నిజంగా చాలా గర్వంగా అనిపించింది నాకు. సో చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి గర్వం, తెలుగు ప్రైడ్. ఇందాక పెద్దలు రామకృష్ణ గారు చెప్తున్నారు నాకు, సార్ ఐ స్టీల్ యువర్ వర్డ్స్ హియర్. తెలుగు ప్రైడ్, ది ప్రైడ్ ఆఫ్ తెలుగు పీపుల్, తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదం తీసుకొచ్చిన నందమూరి తారక రామారావు గారు అయితే తెలుగు
ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేసినటువంటి ఒక నాయకుడు, తెలుగు ప్రజల్ని యావత్ ప్రపంచంలో ఒక బ్రాండ్గా క్రియేట్ చేసినటువంటి ఒక నాయకుడు. అప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అన్నా, హైదరాబాద్ అన్నా, ఇంకా ఇలాంటి ప్రాంతాలన్నా తెలియనటువంటి ప్రజలకి తెలుగు ప్రజలంటే ఏంటో యావత్ ప్రపంచానికి తెలియజేసినటువంటి ఒక నాయకుడు. సో వీఆర్ హియర్ సెలబ్రేటింగ్ ఎ లెజెండ్. వీఆర్ హియర్ సెలబ్రేటింగ్ ది లెగసీ ఆఫ్ ఎ లెజెండ్. ఇది కేవలం సెలబ్రేషన్స్కి మాత్రమే పరిమితం అవ్వాలి అని మాత్రం నేను కోరుకోవట్లేదు. మీరు నిలబడ్డారు, నాకు అర్థమైంది, నేను కూర్చోవాలని చెప్పి. కాకపోతే ఒక నిమిషం, నువ్వు ఐఎమ్ జస్ట్ జోకింగ్. చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా మంది చెప్తూ ఉంటారు, ప్రతిపక్షం, నేను చాలా టీవీ డిబేట్లో అంటున్నా, ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న మేము ఎప్పుడు ప్రజాపక్షమే, మేము చాలా పని చేస్తూ ఉంటాం, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల పక్షమే అంటూ ఉంటాం. కానీ అలాంటి నాయకుడు అధికారంలో ఉంటే, తెలుగుదేశం లాంటి ఒక పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకి ఏం చేయగలదు అనేటువంటిది ఇన్ని డెకెడ్స్ ఆఫ్ తెలుగుదేశం హిస్టరీలో కొన్ని వందల సార్లు మనం చూపించాం. కాబట్టి అధికారంలోనే ఉండాలి తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే. అది ఉంటేనే, అలా జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, తెలుగు ప్రజలు అభివృద్ధి చెందుతారు, సమాజం బాగుపడుతుంది. నాకు ఒక్క లీడర్ని ఎవరైనా చూపించండి, విజన్ అనేటువంటి పదానికి అర్థం తెలిసినటువంటి ఒక్క లీడర్ని చూపించండి చంద్రబాబు నాయుడు గారు తప్పించి. కనీసం స్పెల్లింగ్ తెలిసినటువంటి ఒక లీడర్ని చూపించండి చంద్రబాబు నాయుడు గారు తప్పించి. ఐఎమ్ సారీ టు సే ఫ్రమ్ అదర్ పార్టీస్ అనుకోండి, ఎవరైనా సరే. రాజకీయం అంటే ప్రజలకి అనుగుణంగా, ప్రజలకి వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచే విధంగా రాజకీయం ఉండాలి అనేటువంటి భావించేటువంటి ఒకే ఒక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ప్రజా రాజకీయం చేసేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా ఆయన ఎన్నో సంవత్సరాల పాటు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ, ఒక కూతురిగా, ఎందుకనంటే ఐ ఫీల్ హిమ్ యాజ్ అ ఫాదర్లీ ఫిగర్, ఒక కూతురిగా మాత్రం ఒకటి చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటానని. ప్రజల కోసమే ఆయన జీవితం ఆయన అంకితం చేశారు. ఆయనకి ఇంకేది లేదు. ప్రజలంటే ఆయనకి ప్రాణం, పిచ్చి. ప్రజల కోసమే ఆయన ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత పైనమైనా చేస్తారు. సో మన బాధ్యత ఏంటంటే ప్రజల్ని అనుక్షణం ఆయనకి ఇంకా 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 చేరువుగా ఆయనకి చేరుస్తూ ఉండడమే మన బాధ్యత. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కావచ్చు, నందమూరి అభిమానులుగా కావచ్చు, నారా అభిమానులుగా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి శిష్యులుగా కావచ్చు, ఇది మాత్రమే చేయాలి మనం. ఇది చేస్తే ఆయన, నాకు తెలిసి దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ వీ కెన్ ఎవర్ గివ్ హిమ్. ఆయన ఇది తప్పించి మన నుంచి ఏమీ కోరుకోవట్లేదు. రాబోయే రోజుల్లో ఆయన చేసేటువంటి మంచిని ప్రజలకు చెప్దాం. ప్రజలకి ఏవైతే చిన్న చిన్న అవసరాలు ఏమన్నా ఉన్నా, ఏమున్నా సరే ఆయన వరకు చేరువ చేసేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్కి భంగం వాటిల్లకుండా, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్కి భంగం వాటిల్లకుండా ఆయన శిష్యులుగా అందరం ఇలానే ముందరికి సాగుదాం. ఆయన ఏదైతే ప్రజా రాజకీయాలు చేశారో ఆ ప్రజా రాజకీయాల్లో ముందరికి వెళ్దాం. ఒక్కసారి అందరూ మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై బాబు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే CBN. Please subscribe to Leo News for more videos.